హాయ్ అండి అందరికీ. ఈరోజు మనం నేర్చుకోబోతున్నవి వైయక్తిక భేదాలు అనేటటువంటి లెసన్లోని అదే ఎక్కువగా రిపీటెడ్గా వస్తున్నటువంటి బిట్స్ ఏంటంటే ఆలోచన, వివేచన, ప్రజ్ఞ, సృజనాత్మకత, వాటిలో రకాలు. ఇవి ఎక్కువగా టెట్లో వచ్చేటటువంటి అవకాశం ఉంది. ఇది న్యూ సిలబస్ అనమాట. చివరి వరకు చూడండి. ఈ బిట్లో నుంచి మీకు మినిమం అంటే ప్రతి టెట్లో కూడా బిట్ వచ్చేటటువంటి అవకాశం ఉన్నటువంటి ఏరియా. లాస్ట్ టైం కూడా వీటి నుంచి బిట్స్ వచ్చాయి కాబట్టి చివరి వరకు చూడండి. ఇక్కడ ఫస్ట్ మనం చూస్తే స్మృతి చిహ్నాలు, భావనలు, ఊహా రూపాల ద్వారా జరిగే అంతర్గత సమస్య పరిష్కారాన్నే ఆలోచన అంటారని నిర్వచించిన వారు ఎవరు? ఇక్కడ ద రైట్ ఆన్సర్ ఈజ్ ఎన్ఎల్ మన్. నెక్స్ట్ వన్ చూద్దాం. నెక్స్ట్ వన్, సమస్య పరిష్కారం కొరకు చేయు అవ్యక్త ప్రవర్తనయే ఆలోచన అని నిర్వచించిన వారు ఎవరు? ఇవి డిఎడ్ డ్రాఫ్ట్ కాపీలో నుంచి అనమాట. ఇక్కడ ద రైట్ ఆన్సర్ ఈజ్ మొహిసిన్. నెక్స్ట్ వన్, మానవ మనుగడకు మూలం ఆలోచనలే అని పేర్కొన్నది ఎవరు? మానవ మనుగడకు మూలం ఆలోచనలే అని పేర్కొన్నది ఎవరు? ద రైట్ ఆన్సర్ ఈజ్ డెకార్టే. ఈ క్రింది ఏ రచనలలో సహజత్వము అధికంగా కనిపిస్తుంది? రైట్ ఆన్సర్ ఈజ్ విభిన్న ఆలోచనలో సహజత్వము అనేటటువంటిది అధికంగా కనిపిస్తుంది. అంటే నెక్స్ట్ వన్, ఏ ఆలోచనలు మానసిక సంభాషణ ఏ అనేది ఇక్కడ రెండు కన్క్లూజన్స్ ఇచ్చారు. ఇందులో సరైనది ఏదైనా చూద్దాం. ఏ ప్రకారం మనకి ఏమి ఇచ్చారంటే ఆలోచనలు మానసిక సంభాషణల రూపంలో ఉంటాయని. బిలో ఏమిచ్చారు? ఆలోచన అనేది అనేక ప్రతీకలతో కూడుకొని ఉంటుంది. ఆలోచనలు మానసిక సంభాషణ రూపంలో ఉంటాయి. ఆలోచన అనేది అనేక ప్రతీకల రూపంలో ఉంటుంది. ఇక్కడ మనకి ఈ రెండు కూడా సరి అయినవే. ఇక్కడ పై రెండు కూడా సరి అయినవే. నెక్స్ట్ వన్, సమస్యకు ఒక పరిష్కారమే కాక సమాన ప్రాధాన్యం గల అనేక పరిష్కార మార్గాలను సూచించడం అనేది ఏ రకమైన ఆలోచన? ఒక పరిష్కార మార్గమే కాకుండా సమాన ప్రాధాన్యం కలిగిన అనేక పరిష్కార మార్గాలను సూచించడం అనేది విభిన్న ఆలోచన. నెక్స్ట్ వన్, ఆలోచనలు తరచూ మారుతూ ఉంటాయి. సో ఇక్కడ కన్క్లూజన్స్ 2 ఉన్నాయి. ఏంటి? ఆలోచనలు తరచుగా మారుతూ ఉంటాయి అనేది ఒకటి, ఆలోచనలు బయటికి కనిపిస్తాయి అనేది ఒకటి. ఇక్కడ మనకు చూస్తే ఆలోచనలు ఎప్పుడూ కూడా బయటికి కనిపించవు, అవి లోపల అంతర్గతంగా ఉంటాయి. సో ఆలోచనలు అనేవి కూడా తరచుగా మారుతుంటాయి. సో ఏ సరి అయిందే కానీ బి సరి అయినది కాదనమాట. నెక్స్ట్ వన్, ఆలోచన అనేది సమస్య పరిష్కారంకు సంబంధించినటువంటి మానసిక చర్య. ఆలోచనలో శారీరక అన్వేషణ కంటే మానసిక అన్వేషణ కీలకంగా ఉంటుంది. ఈ రెండింటిలో మనకి సరి అయినది ఏంటి అంటే పై రెండు కూడా సరి అయినవే. ఆలోచన అనేది సమస్య పరిష్కారానికి సంబంధించిన మానసిక చర్య. ఆలోచనలో శారీరక అన్వేషణ కంటే మానసిక అన్వేషణ అనేది కీలకంగా ఉంటుంది. సో రెండు కూడా సరి అయినవే. ఇక్కడ నెక్స్ట్ క్వశ్చన్ చూస్తే రెండు కన్క్లూజన్స్ ఉన్నాయి చూడండి. ఆలోచన అనేది ఒక జ్ఞాన సంబంధమైనటువంటి మానసిక చర్య. అలాగే ఆలోచన ఒక ఫలిత సాధనకు నిర్దేశించబడిన చర్య. ఇక్కడ మనకి రెండు కన్క్లూజన్స్ చూసుకున్నట్లయితే రెండు కూడా సరి అయినవే. జ్ఞాన సంబంధమైన మానసిక చర్య, ఫలిత సాధనకు నిర్దేశించబడిన చర్య. నెక్స్ట్ వన్, ఈ క్రింది వానిలో సృజనాత్మకతకు తావు ఉండని ఆలోచన ఏది? సృజనాత్మకతకు అసలు తావే ఉండదు. అటువంటి ఆలోచన ఏది అంటే సమైక్య ఆలోచన. నెక్స్ట్ వన్, ఇక్కడ 2 కన్క్లూజన్స్ ఉన్నాయి చూడండి. ఆలోచన అనేది ఒక మానసిక చర్య. ఆలోచన ఒక లక్ష్యం వైపు సాగుతుంది. మనకు తెలుసు మానసిక చర్య అని. సో ఇది ఒక లక్ష్యం వైపు సాగుతుంది. సో ఇక్కడ మనకి పై రెండు కూడా సరి అయినవే. నెక్స్ట్ వన్, చిన్నపిల్లలు పుస్తకం గురించి చేసేటటువంటి ఆలోచనలు ఏ రకమైనటువంటి ఆలోచనలు? చిన్నపిల్లలు పుస్తకం గురించి చేసేటటువంటి ఆలోచనలు అనేవి, చిన్నపిల్లల పుస్తకం గురించి చేసే ఆలోచనలు అనేవి ఏ రకమైనవి అంటే మూర్త ఆలోచనలు మరియు ప్రత్యక్ష ఆలోచనలు. చిన్నపిల్లలు పెన్ను గురించి చేసేటటువంటి ఆలోచనలు ఏ రకమైన ఆలోచనలు?
ఇది కూడా మూర్త ఆలోచనలు మరియు ప్రత్యక్ష ఆలోచన. నెక్స్ట్, ఒక విషయాన్ని అన్ని కోణాల నుండి రకరకాలుగా పరిశీలిస్తూ ఒక కొత్త ఒరవడిని సృష్టించేటటువంటి వాటిని ఏ ఆలోచనలు అంటారు? ఒక విషయాన్ని అన్ని కోణాల నుండి రకరకాలుగా పరిశీలిస్తూ ఒక కొత్త ఒరవడిని సృష్టించే వాటిని ఏ ఆలోచనలు అంటారు? విభిన్న ఆలోచన అంటారు. ఏ ఆలోచన కలిగిన వారు ప్రజ్ఞా పరీక్షలలో ఎక్కువ స్కోరు సాధిస్తారు? సమైక్య ఆలోచన కలిగిన వారు ప్రజ్ఞా పరీక్షల్లో, సమైక్య ఆలోచన అంటే ప్రజ్ఞా పరీక్షల్లో ఎక్కువ స్కోరు సాధిస్తారు. నెక్స్ట్ వన్, ఆలోచనలు పెంపొందించడానికి పాఠశాలలలో చేరాల్సిన కార్యక్రమాలు ఏంటి? ఇక్కడ చూస్తే విద్యార్థుల వయస్సు స్థాయికి తగ్గట్టు సమస్యలను వారి ముందుంచాలి, పాఠశాలలోని భావాలను నిజ జీవితంలో ఎలా వినియోగించుకోవాలో ఆలోచింపచేయాలి, భావ ప్రకటనకు స్వేచ్ఛను కల్పించాలి. ఇక్కడ మనం చూస్తే ఈ మూడు కూడా సరి అయినవే. ఈ మూడు కూడా చేసినప్పుడే వాళ్ళలో ఆలోచనలు అనేటటువంటివి పెంపొందించే అవకాశాన్ని మనం ఇచ్చినట్లు అవుతుందన్నమాట. పాఠశాలలో చేయాల్సినవి పై మూడు కూడా అవలంబించాలి. నెక్స్ట్ వన్, జనాభా పెరుగుదల గురించి ఆలోచించడం అన్నది ఏ రకమైన ఆలోచనను సమర్థిస్తుంది? చూడండి, భారతదేశపు స్థితిగతుల గురించి ఆలోచించడం అన్నది ఏ రకమైన దాన్ని సమర్థిస్తుంది అంటే ఊహా ఆలోచన, ప్రాగుక్తి ఆలోచన లేదా ఊహాత్మక ఆలోచన. చాటు పద్యాలు చెప్పడానికి కవులు ఉపయోగించేటటువంటి ఆలోచనలు ఏ రకమైనవి? అమూర్త ఆలోచన, భావాత్మక ఆలోచన. అమూర్త ఆలోచన, భావాత్మక ఆలోచన. రమేష్ అను పిల్లవాడు 3x3ను 6+3 గాను, 27/3 గాను, 5+4 గాను చెప్పడంలో దాగి ఉన్నటువంటి ఆలోచన ఏ రకమైనది? చూడండి, విభిన్న రకాలుగా చెప్పాడు కాబట్టి ఇందులో ఉన్నటువంటి ఆలోచన విభిన్న ఆలోచన. విద్యార్థులలో ఆలోచనలు పెంపొందించడానికి పాఠశాలలలో చేయదగినటువంటి కార్యక్రమం ఏంటి? విభిన్న ఆలోచనలకు తావివ్వాలి, విభిన్న కల్పనకు ఊహలకు తావివ్వాలి, హేతుబద్ధమైన ఆలోచనలను విద్యార్థుల్లో పెంపొందించాలి. సో ఇట్లాంటివన్నీ కూడా మనం చేయవచ్చు. సో ఇక్కడ దీన్ని బట్టి మనకి పైవన్నీ కూడా సరి అయినవే. నెక్స్ట్ వన్, శ్రీలత అనే విద్యార్థిని కరోనా వలన విధించినటువంటి లాక్డౌన్ వలన 2025 సంవత్సరం నాటికి భారతదేశపు స్థితిగతుల గురించి ఆలోచించడం అన్నది ఏ రకమైన ఆలోచనను సమర్థిస్తుంది? ఇది ఊహా ఆలోచనను సమర్థిస్తుంది. భారతదేశపు స్థితిగతులను గురించి ఆలోచిస్తుంది. అంటే ఇది కరోనా వలన విధించినటువంటి లాక్డౌన్ వలన 2025 సంవత్సరం నాటికి ఎలా ఉంటుందో అనేది అప్పుడే ఆలోచించింది. సో ఇది ఊహా ఆలోచన అన్నమాట. లూయి పాశ్చర్ పాశ్చరైజేషన్ కనుక్కోవడానికి చేసినటువంటి ఆలోచనలు అనేవి దేనికి సంబంధించినవి? ఇవి అమూర్తమైనవి మరియు భావాత్మకమైనటువంటి ఆలోచనలు. అమూర్త మరియు భావాత్మకమైనటువంటి ఆలోచనలు. 2x2 2+2 గాను, 6-2 గాను మరియు 8/2 గాను చెప్పడంలో ఏ రకమైన ఆలోచన దాగి ఉంది? విభిన్న రకాలుగా చెప్పడం కాబట్టి ఇది మనకి విభిన్న ఆలోచన అవుతుంది. నరేంద్ర మోడీ గారు ప్రధాని కావడం వల్ల 2030 సంవత్సరం నాటికి, సో ఇది ఊహ అనేటటువంటిది కనిపిస్తుంది ఇందులో. భారతదేశపు స్థితిగతుల గురించి ఆలోచించడం అన్నది ఊహాత్మక ఆలోచన అవుతుంది. మేడం క్యూరీ యురేనియం కనుక్కోవడానికి చేసినటువంటి ఆలోచనలు అనేవి దేనికి సంబంధించినవి అంటే అమూర్త మరియు భావాత్మక ఆలోచనలు, సైంటిస్టులు చేసినటువంటివన్నీ కూడా. బ్లాక్ ఫంగస్ చికిత్సకు మందులు కనుక్కోవడానికి శాస్త్రజ్ఞులు చేసేటటువంటి ఆలోచనలు, ఇది కూడా మనకి అమూర్త మరియు భావాత్మక ఆలోచనల కిందకే వస్తుంది. నెక్స్ట్ వన్, పోలవరం ప్రాజెక్టు పూర్తయిన తర్వాత రాయలసీమ పరిస్థితి ఎలా ఉంటుందని ఆలోచించడం అన్నది ఏ రకమైన ఆలోచనను సమర్థిస్తుంది? ఇది మనకు తెలుసు కదా, జరగబోయే దాని గురించి ఆలోచించడం ఊహాత్మక ఆలోచన. నెక్స్ట్ వన్, కరోనాకు వ్యాక్సిన్ కనుక్కోవడానికి శాస్త్రవేత్తలు చేసేటటువంటి ఆలోచనలు, ఇది కూడా అమూర్త మరియు భావాత్మక. శాస్త్రజ్ఞుల ఆలోచనలన్నీ కూడా అవే అవుతాయి. పెళ్ళి అనే అంశం గురించి ఆలోచిస్తున్నప్పుడు అప్రయత్నంగానే విందు భోజనం, పెళ్లి పందిరి, బంధువులు గుర్తుకు రావడం అనేది ఏ రకమైనటువంటి ఆలోచన అంటే దానికి రిలేటెడ్గా సంసర్గము, పోలికలు ఉన్నటువంటివి అటువంటివన్నీ రావడం అని దాన్ని ఏమంటారంటే సంసర్గ ఆలోచన అంటారు.
రాకెట్ను అంతరిక్షంలోనికి పంపడానికి శాస్త్రవేత్తలు చేసేటటువంటి ఆలోచనలు ఏ రకమైన ఆలోచన? ఇది మనకి అమూర్త మరియు భావాత్మక ఆలోచనలు. తాజ్మహల్ గురించి ఆలోచించినప్పుడు అప్రయత్నంగానే షాజహాన్ గురించి గుర్తుకు రావడం ఏ రకమైన ఆలోచనను సమర్థిస్తుంది? సంసర్గ ఆలోచనను సమర్థిస్తుంది. హైదరాబాద్ గురించి ఆలోచించినప్పుడు అప్రయత్నంగానే చార్మినారు, హుస్సేన్ సాగర్లు గుర్తుకు రావడం అన్నది ఏ ఆలోచనను సమర్థిస్తుంది? ఇది మనకి సంసర్గ ఆలోచనను సమర్థిస్తుంది. భవానీ అనే అమ్మాయిని 2 ఎంత అని అడగగా వెంటనే 4 అని సమాధానం చెప్పడం అన్నది ఏ రకమైన ఆలోచనను సమర్థిస్తుంది? ఇది సమైక్య ఆలోచన. మూర్త, అమూర్త, సమైక్య, విభిన్న, తార్కిక ఆలోచనలు చేసే గోపాల్ అనే వ్యక్తి ఏ రకమైన ఆలోచనను కలిగి ఉన్నాడని మనం చెప్పవచ్చు? ఈ ఆలోచనలన్నీ కలిగి ఉన్నటువంటి వ్యక్తి నిర్దేశిత ఆలోచనను కలిగి ఉన్నట్లు అర్థం. ప్రకాష్ అనే వ్యక్తి తనకు జీవితంలో వచ్చే సమస్యలను ఎదుర్కొనలేక, వచ్చిన సమస్యలను పరిష్కరించుకోలేక పిచ్చి ఆలోచనలు చేస్తున్నాడు. విద్యా మనోవిజ్ఞాన శాస్త్రం ప్రకారం హరీష్ ఆలోచనలు అన్నవి ఏ రకమైన ఆలోచనలను సమర్థిస్తుంది? అనిర్దేశిత ఆలోచనను సమర్థిస్తుంది. అనిర్దేశిత ఆలోచనలు చూడండి, అవన్నీ వాళ్ళు పరిష్కరించుకోగలిగినటువంటి తెలివైన వాళ్ళు నిర్దేశిత ఆలోచన కలిగి ఉన్నట్లు. అటువంటి అన్ని రకాల ఆలోచనలు కలిగి లేని వాళ్ళని అనిర్దేశిత ఆలోచన కలిగి ఉన్నట్లు. ఏవైనా 2 అంశాలు లేదా విషయాలు కలిసినప్పుడు ఒక దానిని గురించి ఆలోచిస్తున్నప్పుడు రెండవ అంశం కూడా గుర్తుకు వస్తున్నట్లయితే దానినే మనం ఏమంటారు? సంసర్గ ఆలోచన. ఏ రకమైన ఆలోచనలో సృజనాత్మకతకు అవకాశం ఉండదు? సమైక్య ఆలోచనలో అసలు సృజనాత్మకతకు అవకాశమే ఉండదు. ఒక లత అంటే సృజనాత్మకతకు అవకాశం ఉండేది విభిన్న ఆలోచన అన్నమాట. నెక్స్ట్ వన్, లత అను విద్యార్థిని ఉన్నది ఉన్నట్లుగా ఏమాత్రం మార్పు లేకుండా యాంత్రికంగా నేర్చుకున్న అంశాన్ని ఆలోచించి చెప్తుంది. అయినా ఇది ఏ రకమైన ఆలోచన? ఇది సమైక్య ఆలోచన. ఉన్నది ఉన్నట్లుగా చెప్పడం. చూడండి, ఏ మాత్రము కూడా మార్పు లేకుండా యాంత్రికంగా నేర్చుకున్నది ఉన్నది ఉన్నట్లుగా చెప్పడం. అదే మార్పు చేర్పులు చేస్తూ తన యొక్క కాల్పనికత, సృజనాత్మకతను జోడించి చెప్పారనుకోండి, అది విభిన్న ఆలోచన అవుతుందన్నమాట. శేషు అనే విద్యార్థి సృజనాత్మక పరీక్షలలో ఎక్కువ మార్కులు సాధిస్తూ ఉన్నాడు. అయినట్లయితే శేషు ఏ రకమైన ఆలోచనను కలిగి ఉన్నవాడిగా చెప్పవచ్చు? విభిన్న ఆలోచనను కలిగి ఉన్నట్లుగా చెప్పవచ్చు. పాఠశాలలోని ఉపాధ్యాయులందరూ ఒక సమస్యకు పరిష్కారంను ఒకే మార్గంలో ఆలోచించగా శ్రీలత అనేటటువంటి ఉపాధ్యాయురాలు మాత్రం ఆ సమస్యకు సమాన ప్రాధాన్యం గల అనేక పరిష్కార మార్గాలను ఆలోచిస్తే శ్రీలతలో ఉండేటటువంటి ఆలోచన రకం ఏది? చూడండి, సమస్యకు సమాన ప్రాధాన్యం గల అనేక పరిష్కార మార్గాలను ఆలోచించడం అనేది మనకి విభిన్న ఆలోచన అవుతుంది. ఒకే రకమైన ఆలోచన సమైక్య ఆలోచన అయితే విభిన్న రకాల ఆలోచనలన్నీ కూడా మనకి అనేక రకమైన పరిష్కారాల ఆలోచనలన్నీ కూడా విభిన్న ఆలోచన అవుతుంది. ముజీబ్ అనేటటువంటి వ్యక్తి తన భవిష్యత్తు గురించి పగటి కలలు కనడం, అధికంగా ఊహల్లో జీవిస్తూ ఉన్నట్లయితే ముజీబ్లోని ఆలోచన రకం స్వైర ఆలోచన, పగటి కలలు కనడం. ఈ క్రింది వానిలో ఆలోచనలకు సంబంధించి సరైన వాక్యాన్ని గుర్తించండి. ఇక్కడ ఆలోచన అనేది అనేక ప్రతీకలతో కూడుకొని ఉంటుంది. ఆలోచన అనగా వ్యక్తి తన సమస్య పరిష్కారానికి తన ఊహలను ప్రత్యేక ఉద్దేశంతో ఒక పద్ధతి ప్రకారం నిర్దేశించడం. మానవ మనుగడకు మూలం అతని యొక్క ఆలోచనే. సో పైవన్నీ కూడా సరి అయినవే. ప్రియదర్శిని అను విద్యార్థిని ఎగిరేవన్నీ పక్షులు అని నేర్చుకుంది. దీని ఆధారంగా చిలుక ఎగురుతుంది కనుక చిలుక కూడా ఒక పక్షి అయి ఉంటుందని ఆలోచించడం ఏ రకమైన ఆలోచన? తార్కిక ఆలోచన. చూడండి, ఎగిరేవన్నీ పక్షులని నేర్చుకుంది, చిలుక ఎగురుతుంది కనుక పక్షి అయి ఉంటుంది అనుకోవడం తార్కిక ఆలోచన. శ్రీలత అను ఉపాధ్యాయురాలు మానవ శరీరం దానిలోని భాగాలు చూపుతూ బోధన చేస్తుంది. దానిని చూసినటువంటి విద్యార్థులు విషయ సేకరణ చేస్తున్నారు. ఈ ఉదాహరణలో ఏ రకమైన ఆలోచనలు విద్యార్థులు చేస్తున్నారు?
ఇక్కడ మనకి ఆప్షన్ 1 ఈజ్ ద రైట్ ఆన్సర్. ప్రత్యక్ష ఆలోచన చేస్తున్నట్టు. మానవ శరీరం దానిలోని భాగాలు చూపుతూ బోధన చేస్తుంది. దానిని చూసి విద్యార్థులు విషయ సేకరణ చేస్తున్నారు. సో చూస్తూ చేస్తున్నారు కదా, చూసి చేస్తున్నారు కాబట్టి ప్రత్యక్ష ఆలోచన. ఒక ఉద్దేశము లేదా లక్ష్యముతో మానవులు మనసులోని జరిగే సోపానాత్మకమైనటువంటి ఆలోచననే వివేచన అంటారు అని నిర్వచించినది ఎవరు? ఇక్కడ ద రైట్ ఆన్సర్ ఈజ్ గ్యారెట్ అని నిర్వచించిన వారు గ్యారెట్. ఒక ఉద్దేశపూర్వకమైన పంచుకోబడిన ఆలోచనలే వివేచన అంటారు. చూడండి, పంచుకోబడినటువంటి ఆలోచనలే వివేచన అంటారు అని నిర్వచించిన వారు గేట్స్ అన్నమాట. గేట్స్ కేవలం గత సమాధానాల పునరావృతితో కాక పూర్వ అనుభవాలను జతపరిచి సమస్యలను పరిష్కరించుకోగలగడమే వివేచన అని నిర్వచించిన వారు ఎవరు? మన్ అనేటటువంటి శాస్త్రవేత్త. పూర్వ అనుభవాలను జతపరిచి సమస్యలను పరిష్కరించుకోగలగడం మన్ అనే శాస్త్రవేత్త తెలియజేశారు. సమస్యను పరిష్కరించుకోవడానికి ఉపయోగపడు ఒక అవ్యక్త చర్యగా వివేచన ఉంటుంది. వివేచనలో గుర్తులు, చిహ్నాలు, భావనలు, భాష లాంటివి ఉంటాయి. సో ఇందులో మనకి సరి అయినది ఏంటి? ఇక్కడ రెండూ కూడా సరి అయినవే. సమస్యను పరిష్కరించుకోవడానికి ఉపయోగపడే ఒక అవ్యక్త చర్యే వివేచన. సమస్యను పరిష్కరించుకోవడానికి ఉపయోగపడుతుంది. వివేచనలో గుర్తులు, చిహ్నాలు, భావనలు, భాష అనేటటువంటివి కూడా ఉంటాయి. వివేచనకు ఒక నిర్దేశమైనటువంటి గమ్యం ఉంటుంది. వివేచన పూర్వజ్ఞానం మరియు గత అనుభవాలను వినియోగించుకోదు. ఇందులో మనకి సరి అయినది ఏంటి అంటే వివేచనకు ఒక నిర్దిష్టమైనటువంటి గమ్యం ఉంటుంది. వివేచన పూర్వజ్ఞానం, గత అనుభవాలను కూడా వినియోగించుకుంటుంది. కానీ ఇక్కడ వినియోగించుకోదు అన్నారు కాబట్టి ఏ సరి అయినది? బి సరికాదు, వినియోగించుకుంటుంది. ఓకేనండి. నెక్స్ట్ వన్, వివేచన గమ్య సాధనంగా ఉంటుంది. ఆగమన నిగమన పద్ధతులలో వివేచన జరగదు. ఇక్కడ మనకి ద రైట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 1 ఈజ్ రైట్ ఆన్సర్. ఎందుకంటే వివేచన అనేది గమ్య సాధనంగా ఉంటుంది, కానీ ఆగమన నిగమన పద్ధతుల్లో కూడా వివేచన అనేది జరుగుతుంది. కాబట్టి ఆగమన వివేచన ఉంటుంది, నిగమన వివేచన కూడా ఉంటుంది. కాబట్టి ఇక్కడ ఏ సరి అయినదే కానీ బి సరికాదు. జరగదు అన్నారు కాబట్టి సరికాదు, ఎందుకంటే వివేచన అనేది ఆగమన నిగమన రెండింటి పద్ధతుల్లో కూడా జరుగుతుంది కాబట్టి. నెక్స్ట్ వన్ చూద్దాం. సాధారణ సూత్రాల నుండి సిద్ధాంతంను నిరూపించడం అనేది ఏ రకమైన వివేచన? సాధారణ సూత్రాల నుండి సిద్ధాంతంను నిరూపించడం అన్నది ఆగమన వివేచన. చాలా చాలా ఇంపార్టెంట్ అండి ఇది. మనకి టెట్లో మొన్న ఇచ్చారు. సాధారణ సూత్రాల నుండి సిద్ధాంతాన్ని నిరూపించడం అనేది ఏ రకమైన వివేచన? ఆగమన వివేచన. వివేచన సమస్య పరిష్కారానికి ఒక మానసిక చర్య అవుతుంది. వివేచన తార్కిక హేతుబద్ధమైన పందాను అనుసరిస్తుంది. చూడండి, ఈ రెండు కన్క్లూజన్స్లో మనకి మరి సరైన ఆలోచన ఏంటంటే సరైనది ఏంటంటే రెండూ కూడా సరి అయినదే. వివేచన అనేది సమస్య పరిష్కారానికి ఒక మానసిక చర్య అవుతుంది. సమస్య పరిష్కారానికి ఉపయోగపడేది వివేచన. వివేచన అనేది తార్కిక హేతుబద్ధమైనటువంటి పందాను అనుసరిస్తుంది. తార్కిక హేతుబద్ధమైన పందాను అనుసరిస్తుంది. సో సరి అయినది ఏది అంటే 2 రెండు కూడా సరి అయినవే. ప్రత్యేకమైనటువంటి సందర్భాల నుండి చాలా చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి ఇది. ప్రత్యేకమైనటువంటి సందర్భాల నుండి ప్రారంభమై సాధారణ విషయాల వైపు ప్రయాణించడం అన్నది ఏ రకమైన వివేచనను సూచిస్తుంది? ఇది కూడా ఆగమన వివేచన. ఆగమన వివేచన. నెక్స్ట్ వన్, సిద్ధాంతం నుండి సామాన్య విషయాలను రాబట్టడం. చూడండి, చాలా ఇంపార్టెంట్ ఇది కూడా. సిద్ధాంతం నుండి సామాన్య విషయాలు రాబట్టడం. చూడండి, ఇందాక మనకి ఏమొచ్చింది? సాధారణ విషయాల నుండి సిద్ధాంతాన్ని రాబట్టడం అని వచ్చింది. ఇది ఆపోజిట్లో వచ్చింది. సిద్ధాంతం నుండి సామాన్య విషయాలు రాబట్టడం అనేది నిగమన వివేచన. నిగమన వివేచన. విద్యార్థుల్లో వివేచనను పెంపొందించడానికి చేయవలసిన పాఠశాల కార్యక్రమం ఏంటి? ఇక్కడ చూస్తే విద్యార్థులకు సంబంధించినటువంటి విషయాలు వారు ముందుంచాలి. సమస్య పరిష్కారంను శాస్త్రీయ పద్ధతిలో ఆలోచించే అవకాశాన్ని కల్పించాలి. అదేవిధంగా విద్యార్థుల యొక్క వయస్సుని, ప్రజ్ఞని, వైఖరిని, అభిరుచిని బట్టి సమస్యల రూపకల్పన చేయాలి. సో ఇవన్నీ అవలంబించినట్లయితే విద్యార్థుల్లో వివేచన పెంపొందించడానికి మనం అవకాశం ఇచ్చినట్లే అవుతుంది. సో ఇవన్నీ కూడా సరి అయినవే. విద్యార్థుల్లో వివేచనను పెంపొందించడానికి చేయవలసిన పాఠశాల కార్యక్రమం ఏంటి?
విద్యార్థులకు ప్రశ్నలు అడిగే అవకాశం కల్పించాలి. శాస్త్ర ప్రయోగాలు, ప్రాజెక్టులు నిర్వహింపజేసే అవకాశాలని కల్పించాలి. అదేవిధంగా మంచి విద్యావేత్తల సమావేశాల ద్వారా వివేచనను పెంపొందించే అవకాశాన్ని కల్పించాలి. సో పైవన్నీ కూడా సరి అయినవే. ఇలాంటివన్నీ కూడా కల్పించాలి. నవీన్ ప్రతిరోజు యోగా చేయడం ద్వారా అతని జ్ఞాపక శక్తి పెరిగింది. శ్రీలత ప్రతిరోజు యోగా చేయడం వల్ల ఆమె జ్ఞాపక శక్తి పెరిగింది. కావున మానవులు యోగా చేయడం వల్ల జ్ఞాపక శక్తి పెరుగుతుంది అన్నది. చూడండి, ఇవన్నీ కూడా ప్రత్యేకమైనటువంటి అంశాలు. వాటి నుండి సామాన్యీకరణం చేయడం. ఇవి ఒక ప్రత్యేకమైనటువంటి అంశాన్ని తీసుకొని ఒక సామాన్యీకరణటువంటి అంశాన్ని చేయడాన్ని ఏమంటారంటే ఆగమన వివేచన అంటారు. ఆగమన వివేచన విద్యార్థులలో వివేచనను పెంపొందించడానికి చేయవలసిన పాఠశాల కార్యక్రమం. విద్యార్థుల యొక్క గత అనుభవాలను వినియోగించుకునేటటువంటి వీలును కల్పించాలి. నిర్ణయాలు తీసుకోవడంలో కూడా తర్ఫీదు ఇవ్వాలి. పాఠ్యాంశాలు, స్థానిక సమస్యల మీద కూడా చర్చలు ఏర్పాటు చేయాలి. ఇవన్నీ కూడా చేసినట్లయితే విద్యార్థుల్లో వివేచనను పెంపొందించడానికి అవకాశం ఇచ్చినట్లే. సో ఇవన్నీ కూడా అవుతాయి అన్నమాట. నెక్స్ట్ వన్, ఉష్ణమును గ్రహించినప్పుడు ఘనపదార్థాలు వ్యాకోచిస్తాయి అనేది ఒక సామాన్య వాక్యం. బంగారము, వెండి, రాగి, ఇనుము ఘనపదార్థాలు కాబట్టి ఇవి వేడి చేసినప్పుడు వ్యాకోచిస్తాయి అన్నది నిగమన వివేచన. ఒక సామాన్య అంశాన్ని నుంచి ప్రత్యేకానికి వెళ్ళడం నిగమన వివేచన. నెక్స్ట్ వన్, వ్యక్తి తన ఆలోచనల గురించి తానే ఆలోచించడం అన్నది ఆలోచించుకోవడం అన్నది ఏమవుతుంది? ఆన్సర్ స్వబుద్ధి లేదా దాన్నే సంజ్ఞానాత్మకత అంటారు. స్వబుద్ధి లేదా సంజ్ఞానాత్మకత లేదా మెటాకాగ్నిషన్ అంటారు. స్వబుద్ధి లేదా సంజ్ఞానాత్మకత లేదా మెటాకాగ్నిషన్ అని అంటారు. వ్యక్తి తన గురించి తానే ఆలోచించుకోవడం అన్నది. నెక్స్ట్ వన్, వ్యక్తి తన ఆలోచనల గురించి తానే ప్రశ్నించుకోవడం అన్నది ఏమవుతుంది? వ్యక్తి తన ఆలోచనల గురించి తానే ప్రశ్నించుకోవడమే స్వబుద్ధి లేదా మెటాకాగ్నిషన్ లేదా సంజ్ఞానాత్మకత. మూడు కూడా ఒకటే. ఆధునిక వ్యవహార భాషలో మెటాకాగ్నిషన్ అనగా అర్థం ఏంటి? ఆధునిక పరిభాషలో మెటాకాగ్నిషన్ అంటే అర్థం స్వబుద్ధి. వ్యక్తి తన ఆలోచనల గురించి తానే విశ్లేషించుకోవడం స్వబుద్ధి. వ్యక్తి తన ఆలోచనల గురించి తానే మదింపు చేసుకోవడం స్వబుద్ధి. మెటాకాగ్నిషన్లోని ప్రక్రియను పఠనంలో ఉపయోగించుకోవడంలో భాగంగా నేను చదివినది ఎంతవరకు నాకు అర్థమైంది అని ప్రశ్నించుకుంటూ వాటి సమాధానాలను ఏర్పరచుకుంటూ ముందుకు సాగడం అనేది. చూడండి, నేను ఎంతవరకు నేర్చుకున్నాను, నాకు ఎంతవరకు అర్థమైంది అనేది తనకు తాను ప్రశ్నించుకొని ముందుకు సాగడం అనేది ఏ అంశానికి చెందుతుంది? ఇదే ఏ అంశానికి చెందుతుంది అంటే పఠన కార్యక్రమాలను పర్యవేక్షించుకోవడానికి చెందుతుంది. మెటాకాగ్నిషన్లోని ప్రక్రియలను పఠనంలో ఉపయోగించుకోవడంలో భాగంగా పాఠ్యాంశంను తన సొంత మాటల్లో వివరించడం అనేది ఏ అంశానికి చెందుతుంది? పాఠ్యాంశాన్ని తన సొంత మాటల్లో వివరించడం అనేది పఠన ప్రణాళికను ఏర్పరచుకోవడానికి చెందుతుంది. మెటాకాగ్నిషన్లోని ప్రక్రియలను పఠనంలో ఉపయోగించుకోవడంలో పాఠ్యాంశ శీర్షికను ఆలోచించడం అనేది దేనికి చెందుతుంది? పాఠ్యాంశ శీర్షికను ఆలోచించడం కూడా పఠన ప్రణాళికను ఏర్పరచుకోవడానికి ఫస్ట్ దానికి చెందుతుంది. మెటాకాగ్నిషన్లోని ప్రక్రియలను పఠనంలో ఉపయోగించుకోవడంలో భాగంగా విషయ సూచిక మరియు పాఠం ప్రారంభంలో ఉద్దేశ్యాలను చదవడం అనేది పఠన ప్రణాళికను ఏర్పరచుకోవడానికే చెందుతుంది. మెటాకాగ్నిషన్లోని ప్రక్రియలను పఠనంలో ఉపయోగించుకోవడంలో భాగంగా విద్యార్థి తన ఆలోచనలను పర్యవేక్షించుకుంటూ గమనిస్తూ పాఠంను చదవడం వలన చదువుతున్నది అర్థమవుతున్నదా లేదా అని మనస్సు పఠనం నుండి దారి తప్పుతున్నదా అనే విషయాలను గురించి కూడా ఆలోచించడం అనేది దేనికి చెందుతుంది అంటే పఠన కార్యక్రమాలను పర్యవేక్షించడానికి చెందుతుంది. పఠన కార్యక్రమాలను పర్యవేక్షించుకోవడం అంటారు. పఠనం ఎలా జరుగుతుందో పర్యవేక్షించుకోవడం అన్నమాట. మెటాకాగ్నిషన్లోని ప్రక్రియలను పఠనంలో ఉపయోగించుకోవడంలో భాగంగా
పాఠం కానీ పాఠ్యపుస్తకంలోని అంశాలు క్రమంగా అమర్చే విధానాన్ని గురించి ఆలోచించడం. చూడండి, ఎలా అమర్చబడి ఉన్నాయి, పాఠ్యపుస్తకంలోని అంశాలు ఎలా అమర్చబడి ఉన్నాయో తెలుసుకోవడం అనేది పాఠ్య ప్రణాళికను ఏర్పరచుకోవడానికి చెందుతుంది. అంటే పాఠం గురించి చదవక ముందే ఏవైనా తెలుసుకుంటున్నాడు అంటే అది దేని చెందుతుందంటే ప్రణాళికను ఏర్పరచుకోవడానికి చెందుతుంది. పాఠం చదువుతున్నప్పుడు, నేర్చుకుంటున్నప్పుడు, అభ్యసనం జరుగుతున్నప్పుడు చేసేవి కార్యక్రమాలను పర్యవేక్షించుకోవడానికి చెందుతుంది. జరిగిన తర్వాత అయితే మూల్యాంకనం చేసుకోవడానికి చెందుతుంది. మెటాకాగ్నిషన్ ద్వారా పెంపొందించేవి విశ్లేషణాత్మకత, సంశ్లేషణాత్మకత, వివేచనాత్మక ఆలోచన. మెటాకాగ్నిషన్ ద్వారా పెంపొందేవి విశ్లేషణాత్మకత, సంశ్లేషణాత్మకత, వివేచనాత్మక ఆలోచన. సో పైవన్నీ కూడా సరైనవి. మెటాకాగ్నిషన్లోని ప్రక్రియలను పఠనంలో ఉపయోగించుకోవడంలో భాగంగా తెలిసిన విషయాలతో పాఠం చదివి తెలుసుకున్న అంశాలను అనుసంధానం చేయడం. చూడండి, తెలిసిన విషయాలతో పాఠం చదివి పూర్వజ్ఞానంతో చదివి కొత్తగా నేర్చుకొని అనుసంధానం చేసుకోవడం అన్నది మరి పఠనం యొక్క పూర్వ ప్రణాళికను ఏర్పరచుకోవడమే అవుతుందన్నమాట. తెలుసుకున్న అంశాలను అనుసంధానం చేయడం అనేది ప్రణాళికను ఏర్పరచుకోవడానికి చెందుతుంది. లాస్ట్ అండ్ ఫైనల్ బిట్, మెటాకాగ్నిషన్లోని ప్రక్రియను పఠనంలో ఉపయోగించుకోవడంలో భాగంగా పఠనానికి ముందు తాను అనుకున్న క్రమం పాటించానా లేదా అనేది ఏ అంశానికి చెందుతుంది. పఠనానికి ముందు, చదవడానికి ముందు తాను అనుకున్న క్రమం పాటించానా లేదా అనేది ఏ అంశానికి చెందుతుంది అంటే పఠన ఫలితాన్ని మూల్యాంకనం చేసుకోవడానికి చెందుతుంది. సో థ్యాంక్ యూ ఫర్ ఎవ్రీవన్.